ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. 50 మంది ఉన్నారా? అంటే 50 కుటుంబాలండి. 50 మూలు వేసుకుంటే తెలుసా 150 మంది ఉన్నారు. వాళ్ళ ఓటేసే వాళ్ళు అట్లీస్ట్ 80 మంది దాకా ఉంటారు. ఓటేసే హక్కు కలిగిన వారు. బాగానే ఉన్నారయ్యా. మరి నా పరిస్థితి ఏం చేయమంటావా? మీ సంఘానికి కొద్దిగా నాకు ఓటేయమని చెప్పవా? చెప్తా. మరి నాకేమి ఇస్తా? ఈ చర్చి బాగలేదు, నేను ఆ చర్చి అది కట్టాలి, ఇది కట్టాలి. ఎంత కావాలయ్యా? ఎక్కువ ఏమి లేగలే. 2 లక్షలు. ఇదిగో 2 లక్షలు కాదు, 1 లక్ష ఇస్తలే. ఇయ్యో, ఇది తీసుకోవటం, జోబులు వేసుకోవటం. ఇంకొకటి వస్తాడు, వాడు నాకు ఓటు ఏమంటాడు. వాడు 1 లక్ష ఇచ్చాడు, నువ్వు 1,50,000 ఇస్తే నీకే ఓటు. నా ప్రజలందరినీ నీకే. ఇది మోసమా కాదా? ఇది దురాశ కాదా? ఇందాక మనం చదువుకున్న వారికి అపవాది సాతాను యొక్క దురాశ అనే ఉందా లేదా? దురాశ చదువుకున్నామా లేదా? యోహాను సువార్త 8:44లో. ఇది దురాశ కాదా? పేరాశ కాదా? ఎదురు సొమ్ము ఆశించడం తప్పు కాదా? మనం పాస్టర్లం కదా, మన సంఘ కాపులం కాదా? ఇంకా సంఘానికి చెప్పాలి, యథార్థమైన ప్రవర్తనతో ఎవరు నీకు న్యాయం చేస్తాడో, ఎవరు మంచి పరిపాలన చేయగలుగుతాడో వాడికి ఓటేయమని చెప్పాల్సిన మనము. ప్యాలెస్ హోటల్లో భోజనం అంట, చికెన్తో, పలావుతో. రండి, నీ బ్రతుకు పరుగులు తీస్తూనే సరిపోతుంది. నీ బ్రతుకంటే ప్రార్థన చేసే బ్రతుకు ఆడుంది. దేవుని ప్రజల కోసం బాగు చేయి ప్రభు అని అడిగే స్థితి నీకు లేదే. ఎక్కడ ఏమి జరుగుతుంది? ఎవడో డబ్బులు ఇస్తున్నాడు, ఎవడో భోజనం పెడుతున్నావు. పరుగో 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 పరుగో. ఇది అన్యాయం కాదా? దేవునికి వ్యతిరేకం కాదా? మనం దేవుని బిడ్డలం కాదా? ఇలా చెప్తున్నానే, నన్ను తిట్టగాకండి. ప్రైజ్ ది లార్డ్. వాక్యానుసారంగా చెప్తున్నాను. అపవాది చెప్పింది, దావీదు నష్టపోయాడు. అయ్యగారు, నా సంఘములో అనేక మంది వెళ్ళిపోయారయ్యా. ఎవరు తీసుకెళ్ళారు? ప్రైజ్ ది లార్డ్. పోతారు. ఎందుకంటే నువ్వు సరైన మార్గంలో నడవటం లేదు కనుక, సత్య మార్గంలో నువ్వు నడవటం లేదు కనుక వాళ్ళు వెళ్ళిపోతారు. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచించండి. ఈరోజు కట్లు వారిగా ఉండాలి. పేతురు అధికారం పొందాడు, అభిషేకం పొందాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. ఆ యొక్క ప్రభు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం 5, 6 వచనాలు చదివితే గానా వాళ్ళు ఏమన్నారు? యేసు నామములో నువ్వు లేచి నిలబడు అన్నాడు. పుట్టుకతోనే అతను ఊసకాలం కలిగిన వాడై ఉండి భిక్షాటన చేస్తున్న కుమారుడు. అపవాది శరీర సంబంధం బంధకములు బంధింపబడినవాడు, బలహీనతో బంధింపబడినవాడిని దేవుని నామంలో, యేసు నామంలో లేచి నిలబడమన్నారు. కాళ్ళు, నరములు, కండరములు బలము బతుకున్నాయి. నిలబడగలిగాడు. గంతులు వేసుకుంటే మందిరంలో ప్రవేశించాడంట. ఆ మాదిరి నీకెందుకు లేదు అధికారము? ఆ మాదిరి నువ్వెందుకు చేయలేకపోతున్నావు? సరే, అంత చేయగాకో. అట్లీస్ట్ నీ సంఘంలో జ్వరము పడుతున్న వాళ్ళ దగ్గరికి, కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా చేసి ప్రార్థన చేశావా? యథార్థంగా వెళ్ళి నువ్వు ప్రార్థన చేసావా? లేదు. డబ్బులు వస్తాయని ఆశతో వెళ్ళావు, వాడు బాగుపడతాడా? నువ్వు ప్రార్థన చేసావు, బాగుపడలే. కారణము నువ్వు నేను మనందరం ఒకటే కాకు. బాగుపడకపోతే కారణము మనము ధనాపేక్ష కలిగిన వారమై ప్రార్థన చేయటానికి, నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ కుటుంబ సభ్యులు నాకు కానుక పెడతారు అనే ఆశతో నువ్వు వెళ్ళావు. కానీ యేసుక్రీస్తు వారు నాకు ఇచ్చిన అధికారం చేత నేను ప్రార్థన చేస్తే నూరాశి
యేసుక్రీస్తు వారు స్వచ్ఛత పరుస్తాడు, వాడు బాగుపడతాడని ఆ హృదయంతో నువ్వు వెళ్ళటంలా. కాబట్టే నీకు ఆ కృపవరం పనిచేయటంలా, అధికారం నీకు పనిచేయటంలా. తేడా చెప్తున్నా, అపవాదికిని పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులకు తేడా చెప్తున్నా నేను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16, 17, 18 వచనాల ద్వారా మనం చూస్తే గన పిత్రోదయం పట్టినటువంటి ఒక యవనస్తురాలు ఆ పౌలు శీలను ఆ గ్రామంలో తిరుగుతుంటే ఆ పట్టణంలో వాళ్ళని చూసి వచ్చను ప్రైజ్ ది లార్డ్. ఏమని కేకలేస్తుంది? వీరు సర్వోన్నతుడైన దేవుని, ఇదిగో సర్వోన్నతుడైన దేవుని యొక్క దాసులని చెప్పిన ప్రకారము సర్వశక్తి గల దేవుని యొక్క కుమారుడు పాస్టర్ గారు వచ్చాడు మా మగతికు, మా గృహములో ప్రవేశించాడు, మాకు ప్రార్థన చేశాడు, మాకు మేలు జరిగిందని ఎవరైనా పక్కింటి వారికి చెప్పుకున్నారా? నీ గురించి పక్క వీధి వారికి చెప్పుకున్నారా? నీ గురించి వారి బంధువులలో చెప్పుకున్నారా? చెప్పుకోలేదే. ఎందుకని? పౌలు గురించి కేకలిచ్చి దెయ్యమే చెప్తుందిగా. రక్షణ మార్గంలో నడిపించడానికి వీరు వచ్చారని ఆ మాట ఎందుకు చెప్పలేకపోతుంది అంటే మనలో లోపాలు ఉన్నాయి, మనలో అపవాది ఉంది అన్నాడు. మనం ఇంకా కట్లు విప్పలే. మన కట్లతో బంధింపబడిన వారమై ఉన్నాం. కుటుంబ వ్యవస్థల కట్లతో బంధింపబడి ఉన్నాం. లోక సంబంధం ఆశలతో కట్లతో బంధింపబడి ఉన్నాం. డబ్బు సంపాదన కట్లతో బంధింపబడి ఉన్నాం. మనం కట్లతో బంధింపబడిన వారమై ఈ తెల్ల కట్లు మనం ఏం ఇప్పుతాం? మనం ఇప్పలేం. కానీ పౌలు గారు ఇప్పాడు. 18 వచ్చినాం. పౌలు యాకులపడి తన వైపు తిరిగి నీవు ఆమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామములో నీకు ఆజ్ఞ. ప్రైజ్ ది లార్డ్. ఆమెను వెంటనే ఆ దెయ్యము వదిలివేసి వెళ్ళాను. ఆ కట్లు విప్పబడినాయి ఆ కుమార్తెకు. నువ్వు ఎప్పుడైనా ఇప్పావా ఇట్లాగా అపవిత్రాత్మ నుంచి కట్టబడిన బిడ్డలను, దెయ్యముల చేత కట్టబడిన బిడ్డలను ఇప్పావా నా ప్రియ సహోదరి సహోదరుడా? ఒక సంఘ కాపరిగా. మరి పౌలు గారు కూడా ఒక సేవకుడే, పౌలు గారు కూడా ఒక శిష్యుడే. అదే శిష్యత్వమును నువ్వు ఉన్నావు. అదే సువార్త పౌలు గారు ప్రకటిస్తున్నారు, అదే సువార్త నువ్వు ప్రకటిస్తున్నావు, నేను ప్రకటిస్తున్నావు, మనం అందరము. మరి ఆయనకున్న అధికారం మనకు ఉంది, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఇంకా మనం ఇంకా కట్లలో బంధింపబడిన వారమై ఉన్నాం. మన కట్లే మనం పొందలేకపోయామే, ఇక ఎదుటి వాళ్ళ కట్లు ఏమైపోతాం? నా వ్యసనాల నుంచి నేను విడిపించలేకపోతేనే వాళ్ళ వ్యసనాలను ఎందుకు విడిపించగలను? నా చెడు నడత నుంచి నేను విడుదల పొందలేకపోతేనే ఎదుటి వారికి చెడు నడత నుంచి విడిపించగలే ప్రార్థన నేను చేయగలనా? ఈ ప్రశ్న మనం వేసుకుంటే మనము అర్థమవుతుంది. నేను 3 దినాలు ఉపవాస ప్రార్థన చేసి నా సిగరెట్ వ్యసనాన్ని దూరం చేసుకున్నాను. నా దేవుడు నా సహాయం చేశాడు తీసేసుకోవటానికి. మళ్ళీ సిగరెట్ ముట్టలే. కొన్ని చెడు క్రియలు యావత్తు, చెడు అలవాట్లు యావత్తు నా నుంచి దేవుడు తీసేశాడు. నా ప్రయత్నంలో నేను ఉండగా మళ్ళీ ఆ జోలికి వెళ్ళలే. కొన్ని బంధకాలు బంధింపబడి ఉంటాం అపవాది చేత. ఆ బంధకాలను తెప్పివేసుకోవడానికి ఉపవాస ప్రార్థనలు చేయాలి. చేశాను కూడా. నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బంధకం నేను విడిపిదాలు దయచుకుంటూ వచ్చా. నా ప్రియ సహోదరి సహోదరా, నేను చేశాను గనక నేను అనేక మంది త్రాగుడని వ్యసనము కలిగిన వారిని విడిపించాను. త్రాగుడని వ్యసనం వాళ్ళ కుటుంబాలలో ఇప్పుడు సుఖంగా ఉన్నారు. అనేక మంది జూజమని వ్యసనం నుంచి విడిపించాను, వారు ఇప్పుడు సుఖంగా జూజము వదిలివేసి బ్రతుకుతున్నారు. అనేక మంది యొక్క చెడు అలవాట్ల నుంచి విడిపింపబడినారు, వాళ్ళ కుటుంబాలలో క్షేమంగా ఉన్నారు. సాక్ష్యాలు కూడా చెప్పారు ఈ శిబిరంలో. అనేక మంది అపవిత్రాత్మలతో బాధపడుతూ ఉంటే అపవిత్రాత్మను పారదోలని ఇక్కడనే విలవిలలాడించి పారిపోయిన అపవిత్రాత్మల దెయ్యములు. దేవుడు నాకు ఇచ్చిన అధికారం అది. రోగాలు బాగుపడుతున్నాయి ఈనాడు కూడా.
అందుకే దేవుడు అంటున్నాడు, వాళ్ళకి చెప్పు, వాళ్ళ కట్లు ఇప్పకమని చెప్పు, నా యొక్క ప్రజల యొక్క కట్లు ఇప్పమని చెప్పమని ఈ వాక్యాన్ని నాకు తెలియజేశాడు. ఈ వాక్యం చెప్పమని. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఈరోజు ఈ కట్లు ఇప్పడం ఆ పడే అని అంశాన్ని తీసుకొని నీకు చెప్తున్నాను. ఆ గాడిదని తీసుకొచ్చారా? వాళ్ళు తీసుకొచ్చారా? ఏం చేశారు? కట్లు ఇప్పి ఏం వస్త్రములు? వాళ్ళ పైన ఉన్న పై వస్త్రము, ప్రైజ్ లార్డ్, వాళ్ళ పైన ఉన్న పై వస్త్రములు. ఈ వస్త్రాల విషయము చెప్తే చాలా రకాల వస్త్రాలు ఉన్నాయి. అక్కడ మనం 4వ అధ్యాయం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆ యొక్క 18, 19 వచ్చిన హిత వస్త్రం అని ఉంది. ప్రైజ్ లార్డ్. మహిమ వస్త్రము, రక్షణ వస్త్రము, పెళ్లి వస్త్రాలు చాలా ఉన్నాయి. అయితే వాళ్ళు ఆ ప్రభువాన్ని కూర్చోబెట్టడానికి ఆ గాడిదమైన వారి పైన ఉన్న ఈ లోక సంబంధమైన వస్త్రాన్ని పరిచాడు. ప్రేమ స్తోత్రం. గాడిద ఎక్కడికి తీసుకెళ్ళింది? గాడిద యేసయ్యను తీసుకెళ్ళిందా? యేసయ్య గాడిదని తీసుకెళ్ళాడా? గాడిద యేసయ్యను యెరూషలేముకు తీసుకెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రభువారు అంటాడు, ఈ లోక సంబంధమైన ఆ రోజైతే ఆయన శరీరధారిగా ఉన్నాడు, ఇప్పుడైతే మనం ఎలా ఉన్నాము? ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడండి? ఆత్మస్వరూపుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయనను మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి? పరలోకములో ఉన్నటువంటి యెరూషలేముకి తీసుకెళ్ళాలి. ఆయన పరలోకములో ఉన్న యెరూషలేముకి తీసుకెళ్ళాలంటే ఆయన ఎక్కడ ఉండాలి? మనలో ఎక్కడ ఉండాలి? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16 వచనం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19 వచనం చదవండి. ఈ దేహము మీకు దేవుని వల్ల అనుగ్రహింపబడి ఉన్నది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరగరా అనే మాట అక్కడ రాయబడి ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆనాడు గాడిద యెరూషలేముకు తీసుకెళ్ళింది దేవుణ్ణి. యేసుప్రభు ఎక్కి వెళ్ళాడు. ఈరోజు నిన్ను నన్ను నీ హృదయంలో, నా హృదయంలో, మనందరి హృదయంలో, మన విశ్వాసుల హృదయంలో ఉండాలనుకుంటున్నాడు. వారి ద్వారా పరలోకములోనూ ఉన్న యెరూషలేములో ప్రవేశించాలనుకుంటున్నాడు. నువ్వు నన్ను ప్రవేశపెట్టాలనుకుంటున్నావు. దానికి తగినట్లుగా నువ్వు భూమి మీద ఒక సంఘ కాపరిగా, ఒక సంఘ ఈ లోకమున్న సువార్తకుడిగా ఆ వ్యక్తులను సిద్ధపాటు చేస్తున్నావా? ఆత్మబోధ బోధించే వాళ్ళ హృదయాన్ని శుద్ధి చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను. వాళ్ళని హృదయ శుద్ధి కలిగేవారిగా నువ్వు వారి కట్లు ఇప్పగలుగుతున్నావా అని అడుగుతున్నాను. వారి గాడిద కట్లు ఇప్పారు, గాడిద మీద కూర్చోబెట్టారు. ఈరోజు మనుషులు బంధింపబడిన ఆ కట్ల నుంచి విప్పి ఆ మనుషుల లోపల హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని ఆశీనులను చేసి పరలోకములో ఉన్న ఆ యొక్క యెరూషలేములోకి నడిపించగలిగిన శక్తి నీకు ఉందా అని నేను అడుగుతున్నా. ఒక సంఘ కాపరిగా, ఒక సువార్తకుడిగా. యేసుప్రభు వారు అంటున్నాడు, అయ్యా తట్టున్నారా, హృదయం తెరవండిరా, హృదయపు తలుపులు తెరవండి అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మానవుడు అంటున్నాడు, ఆహా నేను తెరవను. నా నిండా ఉన్నారులే, నువ్వు రావటానికి లేదు అవకాశం, నీకు ఖాళీ లేదు నిన్ను పిలవటానికి, నువ్వు దూరంగా ఉండు అంటున్నారు. దూరంగా ఏమంటున్నాడంట? నా మనసులో, నా హృదయంలో చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, నీకు లేదు స్థలము, నీకు స్థలము లేదు, నువ్వు బయటనే ఉండు. పరిశుద్ధాత్మ దేవుని మాట్లాడుతున్న మాట ఈరోజు క్రైస్తవులలో అనేక వ్యసనాల చేత, అనేక అపవాది గుణలక్షణాల చేత కట్టబడిన క్రైస్తవులు కేవలం నామకార్థముగా క్రైస్తవులుగా జీవిస్తూ క్రమ క్రైస్తవులుగా, ఆచార క్రైస్తవులుగా మందిరాలకు వచ్చు ప్రార్థనలు చేసి తిరిగి ఇంటికి వెళ్ళి వ్యసనాల చేత, లోక సంబంధం అపవాది యొక్క క్రియల చేత హృదయముని నింపుకున్న వారు ఉన్నారు. కానీ దేవుణ్ణి ఆహ్వానించి తన హృదయంలో పదిలపరుచుకున్న వారు తక్కువ అన్నారు. అట్టి వారిని గమనించి చూసి మన కర్తవ్యమే నా ప్రియ సహోదరుడా, ఒక సంఘ కాపరి, ఓ సువార్త కూడా మన కర్తవ్యం అది. వారి ఆ బంధకాల నుంచి విడిపించే కర్తవ్యం అందే.
ఆ కట్ల నుంచి ఇప్పే కర్తవ్యం మంది. వాళ్ళ హృదయాల నుంచి ఆ చెడు భావాలను తోసివేసి బయటికి లాగి వాళ్ళను శుద్ధి చేసే ధర్మము మందే. అట్టి అధికారము దేవుడు నీకు నాకు ఇచ్చాడు, వేరే వాళ్ళకి ఇవ్వలేదు. అది నువ్వు నెరవేరుస్తున్నావా, నెరవేర్చుకుంటున్నావా నా ప్రియ సహోదరి సహోదరుడా నేను అడుగుతున్నా ఈరోజు. లేదు. 2 పాయింట్లు అయిపోయినాయి. 3వ పాయింట్కి వస్తున్నా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 12-13. యేసు దేవాలయంలోనికి ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారిని ఎలాగొట్టి ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలో ప్రవేశించాడు గాడిదనెక్కి. ఎలాగానే ఆ మందిరంలో, ఆ యొక్క ఋషిలో మందిరంలో ఏమి కనిపించింది ఆయనకు? క్రయ విక్రయములు చేయవారు కనపన్నారు. అంటే కొనేవాళ్ళు అమ్మువారు కనపన్నారు. నంబర్ 1. నంబర్ 2, రూకలు మార్చువారు, గువ్వలను అమ్మేవారు. నా మందిరము ప్రార్థనా మందిరముగా రాయబడి ఉంది, దానిని మీరు దొంగల గృహములుగా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఏం చేశారంటే మీరు దొంగల గృహముగా చేసిరి. అంటే కొంతమంది ఈరోజు మందిరాలను వ్యాపారంగా మార్చారు. కొంతమంది ఈరోజు మందిరాలు చుట్టూరు వ్యాపారాలే. కొన్ని మందిరాలు ఉన్నాయి, కొన్ని సంస్థలకు సంబంధించిన మందిరాలు ఉన్నాయి, చుట్టూరు వ్యాపారాలు పెట్టారు. ప్రారి కూడా చుట్టూరు వ్యాపారాలే, లోపల మందిరం, లోపల ప్రభువా 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 అంటారు. ఈ అబద్ధము మోసము చేసి రూపాయికి 2 రూపాయలు లాభం తీసుకున్న సొమ్ముల వాట ఎవరికి? ప్రధాన యాజకులకు. ఇది దొంగతనం కదా, దొంగలు, ఇది వ్యాపారం కదా. ఇక పాస్టర్ల ధర్మం ఏంటి? చుట్టూరు స్కూళ్ళు, చుట్టూరు బైబిల్ క్లాసులు, చుట్టూరు చెప్పండి అండి, ఇంకా అనేకమైన వ్యాపారాలకు సంబంధించినవి, వృద్ధాశ్రమాలు, కానీ మధ్యలో మందిరం, మళ్ళీ ఆ మధ్యలో ప్రభువా ప్రభువా అని ప్రార్థనలు. ఏమని? నా చుట్టూరు ఉన్న వ్యాపారంలో నాకు లాభం రావాలి ప్రభా, నా చుట్టూరున్న దాంట్లో నేను అభివృద్ధి పొందాలి ప్రభు అనే, వచ్చిన వారిని నాతో పాటు నాశనం చేయి ప్రభు అనే, వచ్చిన వారిని నాతో పాపంతో పాటు వారి పాపమును కలిపి అందరిని కట్టి తీసుకెళ్ళి సముద్రం ఉంచు ప్రభు అనే. ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలియదు. అందుకే అంటారు, అరే నా మందిరము ప్రార్థన మందిరం అనబడును, మీరైతే దొంగల గృహ చేస్తున్నారని కోప్పన్నాడంట యేసు ప్రభువారు. ఇది చదవటానికి వినటానికి కాదు, సంఘ కాపర్లుగా మనం నేర్చుకోవటానికి, మనం సరిచేసుకోవటానికి. మన మందిరాలు అలా ఉన్నాయా? మనం అలా ప్రవర్తిస్తున్నామా? దేనికి ఇష్టం లేని పని చేస్తున్నామా అని ఒక్కసారి గమనించుకొని మనం చేస్తే ధన్యులమే, ధన్యులమే నా ప్రియ సహోదరి సహోదరా. అందుకే కట్లు ఇప్పబడాలి. ముందు మొట్టమొదటిగా ఆయన అన్నాడు, నీ సేవకుడు నీ సేవకురాలి కుమారుడైన నేను నీ సేవకుడిగా ఉన్నాను, నా కట్లు ఇప్పబడేను అని. బంధకాలు చూపబడటం మొట్టమొదటి మాట. కుటుంబ వ్యవస్థ బంధకాల నుంచి, కుటుంబ వ్యవస్థ యొక్క రక్త సంబంధకాల నుంచి, ఆ కట్ల నుంచి ఇప్పబడాలి. దేవుని సువార్తకు వచ్చిన వారు, దేవుని సువార్త ప్రకటిస్తున్నవారు, సంఘాలు కట్టి సంఘాలు నడుపుతున్నవారు ఆ బంధకం నుంచి మొట్టమొదటి ఏర్పడాలి. రెండవది, కట్లు విప్పటానికి నువ్వు ఉపవాస ప్రార్థనలు చేయాలి. నీ కట్లు నువ్వు ముందు ఇప్పుకోవాలి. ఇతని కట్లు ఇప్పటానికి దేవుని శక్తి అభిషేకము పొందాలి ఉపవాస ప్రార్థన ద్వారా. ఆ పౌలు గారు ఇప్పిన ప్రకారము, పేతురు యోహాను ఇప్పిన ప్రకారము ఉండాలి. అలాగే అపవాది చేత మోసపోకుండా, దావీదులాగే మోసపోకుండా, నీవు నీ సంఘము నీ కుటుంబము నష్టపోకుండా, దేవుని కోపానికి ఉగ్రతకు గురి కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా సంఘ కాపరికి సువార్తకులకే ఉంది. అపవాది మోసం చేస్తుందేమో దావీదును మోసేసినట్టు, అది కూడా నువ్వు గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత గాడిద కట్లు విప్పి విన్నారు. హృదయం శుద్ధి చేయబడినది, ఆ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు.
ఆ హృదయాన్ని శుద్ధి చేసేవాడు దేవుడే. కానీ నువ్వు వాక్యాన్ని ద్వారా ఉతక స్నానం చేయించేది నువ్వే. వాక్యం ద్వారా ఉతక స్నానము చేయించేది నువ్వే. ఆ హృదయాన్ని శుద్ధి చేసేది నువ్వే వాక్యము ద్వారా. దానికి ఆయన సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యెరూషలేములో నీ విశ్వాసులలో ఉండి వెళ్ళాలనుకుంటున్నాడు. నీ విశ్వాసులను, నిన్ను అందరినీ కూడా యెరూషలేముకు, పరలోకమందు ఉన్న యెరూషలేముకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. నువ్వు సిద్ధపాటు చేస్తున్నావా? ఒకటి. మూడో మాట, నాలుగు మాట, నీ మందిరాన్ని వ్యాపార గుహాలుగా చీటీలేగాకండి. ఏంటంట? మీకు చీట్లు అంటే తెలియదా? ఇంతకుముందు ఎవడో ఒక 100 రూపాయలు ఇచ్చా 1000 రూపాయలు ఇస్తామని అంట. 10 నెలలు కడితే 1000 రూపాయలు వస్తాయండి. 1000కి 1500. అర్థ 100 రూపాయలు నెలకు కడితే 10 నెలలు 10,000 1000 రూపాయలు అవుతుంది. కానీ నీకు అదనంగా 500 వడ్డీ సహా ఇస్తాడంట. లేకుంటే 2000 ఇస్తాడంట. మీరు అందరూ 100 రూపాయలు నాకు డిపాజిట్ చేయండి, నేను లీజ్ తీసుకెళ్ళి వానికి అప్పచెప్తారని పాస్టర్లు వసూలు చేసిన రోజులు చాలా ఉన్నాయి. మర్చిపోయారా? సంఘాలలో వసూలు చేశారు. అందుకే చీట్లు గట్టగాకండి, మోసపోగాకండి. మోసపోయేవాడు అపవాది నిన్ను మోసం చేయడానికి చూస్తాడు. ప్రజలుగా ఉండండి, విశ్వాసులుగా ఉంచండి. మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి. వారి ధర్మం. వ్యాపారాలు చేయగాకు మందిరం ద్వారా. మందిరాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయగాకో. నువ్వు మందిరాన్ని, సంఘాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులకు అమ్ముడు పోగాకో. వాళ్ళని అమ్మొద్దు. ఇది నేను చెప్పాలనుకున్నాను. ఈ 4 మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి మనందరితో, నాతోనూ మీతోనూ మాట్లాడాడు. మనందరినీ హెచ్చరించాడు. హృదయం కలిగిన వారు ఈ విషయాలలో శ్రద్ధ చూపి నడక మార్చుకోండి, పద్ధతులు మార్చుకొని జీవించండి. ఓటు వేయడానికి డబ్బులు తీసగాకండి, సంఘాన్ని ప్రోత్సహించగాకండి. దేవుని పేట నా మనవి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు, దయగలిగిన తండ్రి మీకు స్తోత్రాలు, కరుణ కటాక్షము కలిగిన ప్రభువా మీకు స్తోత్రాలు. ఈ 2024వ సంవత్సరము ఏప్రిల్ నెల 1వ తారీఖు సోమవారం రోజు ప్రభువా నాయనా, మీరు నాకు అనుగ్రహించిన ఈ ఒలివ ప్రార్థన శిబిరములోనికి నాయనా నీ యొక్క సేవకులను అనగా ప్రభువా సంఘ కాపలను కొంతమందిని, సువార్తకులను కొంతమందిని నడిపించి ప్రభువా నన్ను నీ నోటి బొరుగా వాడుకొని నాతో వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, కట్లు ఇప్పటానికి అధికారం ఇచ్చిన ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ కట్టబడిన గాడిద కట్లు ప్రభు ఒక యజమాని ఆధీనములో ఉన్నది. అయినప్పటికీ ఇదిగో ప్రభువారికి కావాలని చెప్పు, వాళ్ళు విప్పి తోలునని చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు అన్నట్టే ప్రభా, నీకు కావాలన్నది ఎవరు భూమి మీద కాదంటానికి లేదు, ఏ అపవాది కాదంటానికి లేదు, ఏ సాతాను కాదంటానికి లేదు, ఏ మనుషుడు కాదంటానికి లేదు ప్రభా. ఎందుకంటే భూమిని ఆకాశాన్ని సృజించిన వాడవు నువ్వే, సమస్తమును పోషించువాడవు నువ్వే గనక ఎవరికి అధికారం లేదు ప్రభువా నీ మాట కాదంటానికి. కానీ నాయన, మనుషులు నీ మాటను కాదంటున్నారు, పశువులు నీ మాట వింటున్నాయి, అపవిత్రాత్మలు నీ మాట వింటున్నాయి, దెయ్యాలు నీ మాట వింటున్నాయి, చెట్లు నీ మాట వింటున్నాయి, మృగాలు నీ మాట వింటున్నాయి, పశువులు సైతం నీ మాట వింటున్నాయి. కానీ నీ రూపంలో ఉన్న నీ మానవులు నీ మాట వింటం లేదు ప్రభువా. దౌర్భాగ్య పరిస్థితి. ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచే నీ ప్రజలను రక్షించడానికే కదా నీ దాసులనైనా మమ్మల్ని మేము ఏర్పాటు చేసుకున్నావు. సంఘ కాపరులుగా ఏర్పాటు చేసి ప్రతి సంఘములో 60, 70, 100, 200 వేల సంఖ్యలో ప్రజలను సమకూరుస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. సువార్తకులుగా అనేక దేశాలలో, అనేక గ్రామాలలో, పట్టణాల్లో సువార్త ప్రకటించడానికి సువార్తకులుగా ఏర్పాటు చేసుకున్నావు తండ్రి, నీకు వందనాలు. కట్టబడిన కట్లు, బంధకాలు, ఈ లోక సంబంధమైనటువంటి బంధుత్వములో, కుటుంబ వ్యవస్థలో కట్టబడిన బిడ్డలను విడిపించటానికి అపవాది చేత, దురాశల, దుష్టత్వముల చేత, చెడు క్రియలు, చెడు భావాల చేత కట్టబడిన వారిని విడిపించటానికి
నీ సేవకులమైన మాకు అధికారం ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎవరైతే అధికారాన్ని పొందుకొని ఉపవాస ప్రార్థనల ద్వారా, అభిషేకం ద్వారా పొందుకొని నా ప్రభువా, నా దేవా, నీ ప్రజలు నశించిపోతున్న ప్రజలను విడిపించటానికే కదా ఆనాడు జక్కని విడిపించిన దేవా, ఆనాడు సమరేశ్వరిని విడిపించిన తండ్రి, ఆనాడు ప్రభా హింసకుడు, అంతకుడు, దూషకుడైన సౌలును పౌలుగా మార్చిన దేవా, అట్టి కృపవరమును మాకును అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఆనాడు పేతురు గారు ప్రభా అనేక బంధకాలను విడిపించాడు తండ్రి. ఆనాడు పౌలు గారు అనేకమైన కార్యాలు చేసే ప్రజలను, అనేక మందిని విడిపించారు ప్రభా. అట్టి భాగ్యం, అట్టి ధన్యత మాకు దయచేయి ప్రభా. అనేక మంది నీ రాజ్య వారసులకు చేయటానికి, వారి బంధకాల నుంచి విడిపించటానికి, వారి కట్లు విప్పటానికి, నీ పాత్రలుగా వాళ్ళు ఉండటానికి, నీ రాజ్య వారసులుగా చేయటానికి వాక్యము ద్వారా ఉతకస్థానము చేయించగల శక్తి నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్క సంఘ కాపరికి అనుగ్రహింపబడునుగాక, ప్రతి సువార్తకుడికి అనుగ్రహింపబడునుగాక. నువ్వు ఇచ్చిన సువార్త నాయన ఖడ్గము ద్వారా నాయన అనేక మంది హృదయాలు ఛేదించగల నాయన కృప వాళ్ళకి అనుగ్రహిస్తున్నందుకు మీ స్తోత్రాలు. ఆనాడు నాయన నీ శిష్యులకు ఇచ్చిన అధికారము నేడు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు ప్రభా. మాకు అనుగ్రహించిన ఈ గుడివాడ పట్టణాన్ని, ఈ గుడివాడ పట్టణం ఉన్న చుట్టుపల్లె గ్రామాలలో నీ రక్షణ సువార్త ప్రకటిస్తూ అనేక మంది కట్లు విప్పి నీ బిడ్డలుగా, నీ పాత్రలుగా మలచడానికి మాకు శక్తిని దయచేయమని అడుగుచున్నాం. మాకు అత్యధిక అధికారం మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. అయా, నశించిపోతున్నారు అనేక మంది క్రైస్తవుల పేరుతో ఉన్నారు, కానీ లోకములో ఉన్న బిడ్డలు, లోకాశలతో ఉన్న బిడ్డలు, అపవాది గుణ లక్షణాలతో నశించిపోతున్నారు. వాళ్ళందరినీ రక్షించగలగడానికి నీకు కూడి ఉన్న ప్రజలను, కూడి ఉన్న నీ సేవకులను బలపరచు ప్రభువా. నీ శక్తితో బలపరచు, నీ ఆత్మాభిషేకంతో బలపరచు. వారి కట్లు విప్పు, అనేక మంది కట్లు విప్పడానికి సాధనముగా వాడుకోమని నీ వాక్యము ద్వారా ప్రభా ఈరోజు వారి అందరి కట్లు విప్పినందుకు నీ స్తోత్రాలు, వారిని బలపరిచినందుకు నీ స్తోత్రాలు. ఈ నిబ్బరముతో, ఈ ధైర్యముతో ప్రభా వారు తిరిగి వారి గ్రామాలకు వెళ్ళి, వారి యొక్క సంఘాలకు వెళ్ళి అనేక మంది పట్టుబడి ఉన్న బిడ్డల విశ్వాసాల జీవితాలను బాగు చేయటానికి, వారు కట్లు పెట్టడానికి నీ సాధనముగా వాడబట్టడానికి కృప దయచేయమని ఇన్న వాక్యమును వదిలివేసి వెళ్ళక హృదయాలు పదులపరుచుకొని నెమరు వేసుకొని ప్రార్థన జీవితం కలిగిన వారై నిన్ను మహిమపరిచే సంఘ కాపర్లుగా, సువార్తకులుగా నిలబెట్టమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచడం గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడిన పక్కన భూలోకమందు నెరవేర్చబడిన గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఇలా అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధన లేక దృష్టిని తొలగించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క సేవకుడికి, సకల పరిశుద్ధులకు, సకల అభిషక్తులకు పరిశుద్ధాత్మ దేవుడు సదా తోడై ఉండి నడిపించు వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బోలో యేసు మహారాజుకే. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు,